తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి ఇంకా అలాగే ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి ఎంతగా భూ కబ్జాలకు పాల్పడ్డారో అసలు చెప్పలేము. చాలా వరకు ఎక్కడ భూమి కనిపించినా కబ్జా చేసేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఆరణి శ్రీనివాసులు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఆయన కూడా వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఇప్పుడు జనసేన నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అయితే వరప్రసాద్ కూడా అప్పుడు వైఎస్ఆర్సీపీలో పనిచేశారు. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చేసారు. మరి ఇంకా ఈ బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. వీళ్ళిద్దరు కలిసి ఒక సంయుక్త కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే ఆయన తనయుడు అభినయ్ రెడ్డి కావచ్చు, వాళ్ళకు పాల్పడిన భూ కబ్జాలకు సంబంధించి ఎంతగా పాల్పడ్డారు అంటూ చాలా ఆరోపణలు అయితే చేశారు. మరి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్తో కలిసి ఆయన హాజరయ్యారు. కింది స్థాయి నుంచి ఎదిగిన నేతను, తాను చాలా కింది స్థాయి నుంచి ఎదిగిన నేతను, అలాగే రాబోయే ఎన్నికల్లో కూటమి నాయకులంతా కలిసి పనిచేసి ఖచ్చితంగా సమిష్టిగా పోటీ చేసి వైసీపీని గద్దె దించాలి అంటూ ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. అయితే ఆ రకంగా తాము ఎంతో సమిష్టిగానే పనిచేస్తున్నాము, ఖచ్చితంగా తమ కూటమి విజయాన్ని సాధిస్తుందన్న ధీమాను కూడా ఆరణి శ్రీనివాసులు వ్యక్తం చేశారు. అయితే ఇటు కేవలం టీడీపీ లేకపోతే కూటమి మొత్తంగా విజయాన్ని సాధించిన తర్వాత, కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం చేస్తామో చెప్పే బదులు దానికంటే ముందు ఎంతగా విధ్వంసాన్ని సృష్టించారు, భూ కబ్జాలకు ఎంతగా పాల్పడ్డారు తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి కావచ్చు, అలాగే ఆయన కుమారుడు కావచ్చు అంటూ వాళ్ళు వివరించే ప్రయత్నం అయితే అక్కడ చేశారు. అలాగే వరప్రసాద్ మాట్లాడుతూ అసలు దళితులకు ఏమాత్రం సముచిత స్థానం లేదు, అయితే సేవ చేద్దాము అన్న సదుద్దేశంతో, ప్రజలకు సేవ చేద్దాము, రాజకీయాల్లోకి వద్దాము, రాజకీయాల ద్వారా సేవ చేద్దామన్న సదుద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే ఐఏఎస్ కూడా రాజీనామా చేసి మరీ వచ్చాము, కానీ వైఎస్ఆర్సీపీలో చూసుకుంటే దళితులకు ఏమాత్రం సముచిత స్థానం లేదంటూ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా అక్కడ ఘాటైన విమర్శలు చేయడం అయితే చూసాము. మరి దీనికి సంబంధించి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. సేవ చేయాలన్న సదుద్దేశంతో ఆ రోజు చిరంజీవి గారు సామాజిక న్యాయం పిలుపంటే నా ఐఏఎస్ విడిచిపెట్టి వచ్చారు. కొన్ని కారణాల వల్ల 2009లో గెలుపు లేకపోయినా కూడా ప్రజల్లో ఉండాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరే ఉన్నా. చిరంజీవి గారు పెద్ద మనసు ఏం చెప్పారంటే, వరప్రసాద్ గారు ప్రజారాజ్యం పార్టీ విలీనం అయిపోతుంది, మీకు ఏది శ్రేయస్సో అది చూసుకోమని చెప్పిన మహనీయుడు. ఎంతో